కళ్యాణి, ఏ కళ్యాణి! గడప దాటి బయటికి వెళ్ళబోయి తన అడుగును లోపలికి తీసుకుని కోడల్ని గట్టిగా అరుస్తూ పిలుస్తోంది ధనలక్ష్మి. వస్తున్నానత్తయ్య అంటూ చేస్తున్న పని పక్కన పడేసి పరుగు పరుగున వచ్చింది కళ్యాణి. ఏ, ఏంటి నువ్వు చేసిన పని? ఏమైంది అత్తయ్య? ఇల్లు తడిగుడ్డ పెట్టి వంటగదిలో దూరిపోయావు. ఇంటి గడప లక్ష్మీదేవితో సమానం. శుక్రవారం పూట ఇంత పొద్దెక్కినా గడపకి పసుపు కుక్కుమలు రాయకుండా ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లలు ఈరోజు దోశలు కావాలని అడిగారత్తయ్య. రాత్రి పప్పు రుబ్బడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడే మిక్సీలో వేశాను. ఓ 2 గంటలైనా నానుతుంది కదా. అంత మర్చిపోయేంత పనేముందట? అంట్లు తోమడం, వంట చేయడం. ఇది కాక నీకు ఇంకా వేరే పనేదైనా ఉందా? దీనికే అంత అలుపు, పైగా మతిమరుపు. ఏ, మేము పెళ్ళిళ్ళు చేసుకోలేదా? ఇంటిని చక్కదిద్దుకోలేదా? దేశంలో నువ్వు తప్ప ఏ ఇల్లాలు ఇంటి పనులు చేయదన్నట్టుగా అన్నిటికీ నీరసపడిపోతావు. ఇప్పుడు అన్ని మాటలు ఎందుకులేండత్తయ్య, నేను పసుపు కుంకుమలు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది కళ్యాణి. ఏమిటో ఈ పిల్ల, గుర్తు చేస్తే తప్ప ఏ పని చేయడం చేత కాదు, కానీ పౌరుషానికి మాత్రం ఏమీ తక్కువ లేదు. అయ్యో, ఉదయం 6 గంటలకే పార్కులో కలుద్దామంది లలిత. ఇప్పటికే అరగంట ఆలస్యం అయిపోయిందే, త్వరగా వెళ్ళాలి అంటూ బయటికి వెళ్ళిపోయింది ధనలక్ష్మి. 10 నిమిషాల్లో పార్కుకు చేరుకుంది. ఏమిటే ధనం, 6 ఉండాలని చెప్పాను కదా, ఇంత ఆలస్యం ఏంటి? ఏం చేస్తాను లలిత, ఒక మొద్దును తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు కదా నా కొడుకు. దానివల్ల ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది. ఇంటి పనంతా సగం సగం చేసి పెడుతుంది. అది చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఇవాళ కూడా అలాంటిదే జరిగింది. సరే వదిలేయ్. ఇవాల్టి నుంచి మనందరి చేత మెడిటేషన్ చేయించడానికి ఒక కొత్త ట్రైనర్ వస్తున్నారు తెలుసా? మరీ మంచిది. పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి చాకిరీ చేసి చేసి అలసిపోయి ఉన్నాం. ఈ వయసులో అయినా మనకి కాస్త విశ్రాంతి, మనశ్శాంతి అవసరం కదా. ఇలా రోజు మెడిటేషన్ చేస్తే అయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు స్నేహితులతో కలిసి పార్కులోనే సమయం గడిపేది ధనలక్ష్మి. కోడలి కష్టాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తించేది కాదు. కళ్యాణి శ్రీకాంత్లకు ఒక పాప, ఒక బాబు. పేర్లు ఆర్తి, తేజ. ఇద్దరు కవల పిల్లలు. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే లేచి పిల్లలకి, భర్తకి టిఫిన్లు, క్యారేజీలు సిద్ధం చేసి వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా సర్ది ఇంట్లో వాళ్ళందరి బట్టలు ఉతికేది. తన కోసం తనకు పెద్దగా సమయం దొరికేది కాదు. ఎప్పుడైనా అలసటగా ఉన్నా ధనలక్ష్మి గాని శ్రీకాంత్ గాని సాయం చేసేవారు కాదు. తన నిస్సహాయత ఆమె మనసును చాలా కష్టపెట్టేది. చూస్తుండగానే ఏళ్లు గడిచిపోయినట్టు అనిపించేది ఆమెకు. ఆర్తి, తేజలకు 10 ఏళ్లు నిండాక ఓ రోజు రాత్రి తన పిల్లలతో, ఆర్తి, తేజ, రేపటి నుండి మీరిద్దరూ రోజులాగా 7:30 దాకా నిద్రపోవడానికి వీల్లేదు. పొద్దున్నే 6 గంటలకే లేవాలి. ఎందుకు మమ్మీ, మేము రెడీ అవ్వడానికి 1 అవర్ సరిపోతుంది కదా అమాయకంగా అడిగాడు తేజ. రేపటి నుండి మిమ్మల్ని నేను రెడీ చేయను. మీరే సొంతగా మీ పనులన్నీ చేసుకోవాలి. పొద్దున్నే బ్రష్ చేసుకొని స్నానం చేసి మీ స్కూల్ యూనిఫామ్, షూస్ వేసుకొని మీ అంతటా మీరే రెడీ అవ్వాలి. ఏంటి కళ్యాణి కొత్తగా, రోజు పిల్లల్ని నువ్వే రెడీ చేస్తావు కదా, వాళ్ళకి సొంతగా రెడీ అవ్వడం ఏం చేతనవుతుంది అన్నాడు శ్రీకాంత్. అవును మమ్మీ, డాడీ చెప్పిందే కరెక్ట్. ఏంటి కరెక్టు? డాడీ మీకేమీ చేత కాదు, మీరు యూజ్లెస్ అని అంటున్నారు. అది కరెక్టా? నో, మేము యూజ్లెస్ కాదు. మమ్మీ చెప్పినట్టు రేపటి నుంచి మేమే రెడీ అవుతాం. వెరీ గుడ్. అలా మొదట పిల్లలకి తమ పనులు తాము చేసుకోవడం అలవాటయ్యేలా చేసింది కళ్యాణి. కొద్ది రోజులు అలా సాగిన తర్వాత నెమ్మదిగా ఇంటిని శుభ్రం చేయడం, కూరగాయలు తరగడం వంటి చిన్న చిన్న పనులు ఆర్తి, తేజ ఇద్దరికీ నేర్పించిందామె. అదంతా గమనించిన ధనలక్ష్మి,
ఏంటి, నీకు ఇంట్లో పనులు చేయడం చేతకాక పిల్లలకు అప్పచెప్తున్నావా? అయినా ఆర్తి అంటే ఆడపిల్ల, పనులు చేయడం నేర్పించినా తప్పులేదు. నా మనవడితో ఎందుకు ఇలాంటి పనులన్నీ చేయిస్తున్నావు? గట్టిగా అడిగింది కోడల్ని. అత్తయ్య, నేను ఇంట్లోనే ఉండి పనులు చూసుకుంటున్నాను కదా అని ప్రతి ఆడపిల్ల ఇంటి కోడలు పోస్టు దగ్గరే ఆగిపోదు కదా. బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కోకొల్లలు. మరి అలాంటి ఆడవాళ్ళకి ఇంకా ఇంటి పని చేసుకోవడం కుదురుతుందా? రేపు నా కొడుకుని పెళ్లి చేసుకునే అమ్మాయి ఉద్యోగస్తురాలైతే ఇంటి పని వంట పని వాళ్ళిద్దరూ సమానంగా చేసుకోవాల్సి వస్తుంది. ఆడవాళ్ళు ఎంత బయట పని చేసినా తిరిగి ఇంట్లో పనులు చేసుకోవాల్సిందే. అది నా కోడలైనా రేపు నీ కోడలైనా సరే, వ్యంగ్యంగా అంది ధనలక్ష్మి. మీ కోడలికున్న వినయం నా కోడలికుంటుందని గ్యారంటీ ఏముందత్తయ్యా? అయినా మీ అబ్బాయి అన్ని విషయాల్లోనూ మీ మాటే కదా వింటాడు. ఆ రకంగా చూస్తే నా కొడుకు కూడా నా మాట వినాలి కదా. వాడికి ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు అనే బాధ్యత తల్లిగా నాదే. ఈ విషయంలో మాత్రం మీరు కలగజేసుకోవద్దు. నేను మగాడిని అనే అహాన్ని నా కొడుకులో ఎప్పుడూ పెంచొద్దు అని సున్నితంగా హెచ్చరించింది. కోడలు అలా ఎదురు మాట్లాడడం నచ్చలేదు ధనలక్ష్మికి. మళ్ళీ విసురుగా కళ్యాణిను ఏదో అనబోయింది. అంతలో గుమ్మం నుండి లోపలికి వస్తున్న ధనలక్ష్మి భర్త రంగారావు ఆమెకు మౌనంగా ఉండమని సైగ చేశాడు. ఆ తర్వాత పిల్లలిద్దరినీ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది కళ్యాణి. వాళ్ళకి చిన్న చిన్న పనులు చెబుతూ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంది. చూడు ధనం, నీకు మాత్రమే మాట్లాడడం వచ్చని నువ్వు అనుకుంటే అది పొరపాటే. కోడలు ఈ కాలం అమ్మాయి అయినా సరే చాలా ఓర్పుగా వ్యవహరిస్తోంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా అత్తగారిననే అధికారం చూపిస్తున్నావు. పెద్దవాళ్లుగా మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. హద్దు దాటి మనం మాట జారితే మన గౌరవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేమన్నానండి మీ కోడల్ని? మీరు గాని శ్రీకాంత్ గాని ఎప్పుడైనా ఇంటి పనులు చేశారా? అసలు నేను మిమ్మల్ని వంటగదిలోకే రానివ్వలేదు. మరి నా మనవడెందుకు ఆడపిల్లలా అన్ని పనులు నేర్చుకోవాలి? నాకు మా అమ్మ పనులు చెప్పలేదు, నువ్వు నీ కొడుక్కి చెప్పలేదు. కాబట్టి ఇంట్లో చాకిరీ చేసే భారీ కష్టాన్ని గుర్తించడం మాకు చేత కాలేదు. అయినా నీకు కాస్త ఒంట్లో బాలేకపోయినా మా అమ్మ అన్ని పనులు తన భుజానేసుకొని చేసేది. కానీ నువ్వు మాత్రం కోడలికి కాస్త కూడా సాయం చేయకుండా స్నేహితులతో కలిసి ఉదయం సాయంత్రం ఆ పార్కులోనే గడుపుతావు. ఇక నువ్వు నేర్పిన సంస్కారంతో తమరి కొడుకు భార్యని పని మనిషిని చేసేశాడు. తనకొచ్చిన అదే పరిస్థితి తన కోడలికి రాకూడదని విశాలమైన హృదయంతో ఆలోచిస్తోంది నా కోడలు. దానికి నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి ఇలా రెచ్చిపోతావెందుకు? అబ్బో, మీరే చెప్పాలి. మీ గొప్ప, మీ కోడలి గొప్ప. ఈ ఇంట్లో ఎవరితో మాట్లాడినా పాపమే, మాటకి మాట అని నన్ను తక్కువ చేస్తున్నారు. అక్కడికి ఏదో నేను గయ్యాలినైనట్టు అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ధనలక్ష్మి. రోజులు గడుస్తూ పోయాయి. ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్న సమయంలో కళ్యాణి వాళ్ళకి చిన్న చిన్న ఇంటి పనులు చెబుతూ ఉండేది. వాళ్ళు సరిగా చేయలేని వాటిని ఓపిగ్గా నేర్పిస్తూ ఉండేది. అలా ఎక్కువ సమయం తల్లితో గడపడం వలన కళ్యాణికి తన పిల్లలకి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. స్కూల్లో జరిగిన విషయాలు, స్నేహితులతో జరిగిన గొడవలు, తమ ఇష్టాలు అన్నీ తల్లితో పంచుకోవడం అలవాటైపోయింది ఇద్దరు పిల్లలకి. వారి మాటలన్నీ వింటూ వాళ్ళకి మంచి మంచి సలహాలిస్తూ సంతోషంగా సమయం గడపడం వలన అంతకు ముందు ఆమెలో ఉండే ఒంటరితనమనే భావన తగ్గుతూ వచ్చింది. తన పిల్లల రూపంలో అయినా ఆమె మనసుకు కాస్త ఊరట దొరికింది. ఒకరోజు కళ్యాణికి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అమ్మ కళ్యాణి, ఎలా ఉన్నావమ్మా అంటూ కూతుర్ని కుశలం అడిగింది కమల. నేను బాగున్నానమ్మా, ఇంట్లో అందరూ బాగున్నారా? ఏంటి కబుర్లు? అంతా క్షేమమేనమ్మా, నీకో శుభవార్త చెప్పాలని ఫోన్ చేశాను. శుభవార్త?
ఏంటమ్మా, నీ మేనకోడలు కృష్ణవేణి పుష్పవతి అయిందే? అవునా అమ్మా? రోజులెంత వేగంగా గడిచిపోతున్నాయో కదా. నిన్న మొన్నటి దాకా చీముడు ముక్కుతో చిన్న గౌన్ వేసుకొని తిరిగేది. ఇప్పుడు చూడు, పెద్దదైపోయిందని కబురొచ్చింది. ఆడపిల్ల ఎదగడం ఎంతసేపు తల్లి? 2 రోజుల్లో దానికి ఓణీల ఫంక్షన్ చేస్తున్నాం. ఇంటిల్లిపాది తప్పకుండా రావాలి. అల్లుడి గారికి కూడా ఫోన్ చేశాను. మీ అత్తగారికివ్వు ఫోను, ఓసారి మాట్లాడతాను. టైము 4 అవుతుంది కదమ్మా. ఆవిడ ఇప్పుడు పార్కులో ఉంటారు. అదేంటే? అదంతేలే, ఆవిడకి నేను చెప్తాను కానీ నా తరపున అన్నయ్య వదినలకు శుభాకాంక్షలు చెప్పు. సరేనమ్మా, ఇక ఉంటాను మరి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కమల. విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది కానీ నిజానికిది వేడుక కాదు, ఆడపిల్ల కష్టాలకి తొలిమెట్టు లాంటిది. ఏం చేస్తాం, ఎవ్వరికీ తప్పేది కాదు కదా అనుకొని నిట్టూర్చింది కళ్యాణి. ఆ రోజు రాత్రి భోజనాలు పూర్తయ్యాక అత్తగారికి మామగారికి విషయం చెప్పి, అమ్మ అందర్నీ ఆహ్వానించిందత్తయ్య, రేపే బయలుదేరాలి. ఆ పాటి ఫంక్షన్కి ఇంటిల్లిపాది వెళ్ళడం ఎందుకు అంది ధనలక్ష్మి. అవును కళ్యాణి, ఈ నెలలో ఇప్పటికే 3 లీవ్స్ పెట్టాను. మళ్ళీ కావాలంటే మా బాస్ కరిచేస్తాడు. ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళిరారాదు. ఇంకెప్పుడైనా సెలవులున్నప్పుడు మనందరం కలిసి వెళ్దాం అన్నాడు శ్రీకాంత్. సరేనండి, నేను పిల్లల్ని తీసుకుని వెళ్తాను. ఆడపిల్లకి చేసే ఫంక్షన్కి మగపిల్లాడు తేజాన్ని తీసుకెళ్ళేం చేస్తావు? అది కాదత్తయ్య, వాణ్ణి చూడాలని అమ్మ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. పోనీలేమ్మా, ఒక్కసారిగా పిల్లలిద్దరూ కనబడకుండా ఉంటే మాకు కూడా ఏమీ తోచదు. అబ్బాయి చెప్తున్నాడు కదా, వీలు దొరికినప్పుడు అందరూ కలిసి వెళ్ళొచ్చని. ఇప్పటికైతే తేజాన్ని ఇంట్లో ఉండనివ్వు అని చెప్తాడు రంగారావు. అలాగే మామయ్య గారు, నేను ఆర్తి వెళ్ళొస్తాం. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అన్ని పనులు చేసి మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు చేసేసి కూతుర్ని తీసుకొని పుట్టింటికి వెళ్తుంది కళ్యాణి. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి ధనలక్ష్మి హడావిడిగా తయారయ్యి, కళ్యాణి, నేను పార్క్కి వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికల్లా వంట పూర్తయిపోవాలి. ఇవాళ నాకు సాంబార్ తినాలనుంది. రాత్రి భోజనంలోకి వేడివేడి సాంబార్ రెడీ చేసి పెట్టు అంటూ ఆర్డర్లు పాస్ చేస్తోంది. రంగారావు నవ్వుతూ ఆమెకు ఎదురొచ్చి, తమరు కంగారులో కోడలు ఇంట్లో లేదన్న విషయం మర్చిపోయారు. 3 రోజుల వరకు తను తిరిగి రాదు కనుక ఇంటి పని వంట పని ఇక తమరి బాధ్యతే. సాంబార్ కాదు కానీ నాకు పచ్చి పులుసు తినాలనిపిస్తుంది. పప్పుతో పాటు అది కూడా చేసేయి అంటూ వెటకారంగా చెప్తాడు. అందులోకి అప్పడాలేం వేయొద్దు. ఛ, ఈవిడగారు ఇప్పుడే ఊరెళ్ళాలా? అంటే ఇవాళ నేను వంట చేయాలా అని చిరాగ్గా మొహం పెట్టి వంటగది వైపుకు కదిలింది ఆమె. అబ్బా, సింకులో అంట్లన్నీ అలాగే ఉన్నాయి. ఛీ, ఏళ్లు గడిచినా నాకు ఈ చాకిరి తప్పడం లేదు అని తిట్టుకుంటూ పని మొదలుపెట్టింది. అది పూర్తయ్యాక హాల్లోకి వచ్చి, ఏవండి, కాస్త కూరగాయలు తరిగి పెట్టరాదు? రాదు రాదు, అదే నాకు కూరలు తరగడం రాదని చెప్తున్నాను ధనం. మన 40 ఏళ్ల సంసారంలో ఏనాడైనా నువ్వు నాకు పని చెప్పావా? మరి నాకెలా వస్తుంది? అబ్బా, ఈయన టైం చూసి దెప్పి పొడుస్తున్నారు అని లోపల గొనుగుతూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. ఎలాగోలా విసుక్కుంటూనే వంటంతా పూర్తి చేసేసరికి 6 గంటలు దాటిపోయింది. ఆ పూట ఏదో అలా గడిచిపోయింది. మరుసటి రోజు శుక్రవారం. అసలే ఆమెకు పట్టింపులెక్కువ. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి తడిగుడ్డ పెట్టడం మొదలుపెట్టింది. అంతలో అనుకోకుండా కాలు జారి పడిపోయింది. ఒక్కసారిగా కెవ్వున అరిచిందామె. ఏమైందంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు రంగారావు. నెమ్మదిగా ఆమెను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. అబ్బా, కాలు చాలా నొప్పిగా ఉందండి. సపోర్టు కోసం చెయ్యి కింద పెట్టినప్పుడు ఈ చిటికన వేళ్ళకి కూడా దెబ్బ బాగా తగిలింది. నా వల్ల కావడం లేదండి అంటూ బాధపడిందామె. రంగారావు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి ఆమె గాయాలకి మందులిప్పిస్తాడు.
చూడండమ్మా, ఓ 2 రోజుల వరకు నొప్పి తగ్గకపోవచ్చు. ఇంట్లో పనులవి చేయకుండా ఉంటే మంచిది అని చెప్పేసి వెళ్ళిపోతాడతను. అప్పటికి ఇంకా ఏ పని పూర్తవలేదు. ఒక్కరోజు కోడలు ఇంట్లో లేకపోతే, ఇదిగో ఇలా కాలు చెయ్యి విరగొట్టుకుంటున్నావు. ఇప్పటికైనా తన విలువ అర్థం చేసుకో. చెప్పారులేండి. ముందు ఎదురుగా ఉన్న పని పూర్తి చేయండి. నువ్వింక మారవే అనుకుంటూ రంగారావు లేచి ఇల్లు తడిగుడ్డ పెట్టడం పూర్తి చేశాడు. మరి ఈరోజు వంట పరిస్థితి ఏంటండి? అసలే అబ్బాయికి బయట భోజనం చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయినా నలుగురికి నలుగురం బయట భోజనం ఏం చేస్తాం? ఏరా శ్రీకాంత్, నువ్వు మీ నాన్న కలిసి ఎలాగోలా కాస్త వంట చేయండిరా. ఆమె అలా అడిగిన తర్వాత శ్రీకాంత్, రంగారావు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అసలు ఈ రోజు వరకు నేను వంటగదిలోకే సరిగా వెళ్ళలేదమ్మా. ఇక వంటేం చేస్తాను? వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా తేజ వంటగదిలోకి వెళ్ళి డబ్బాలో నుంచి పప్పు తీసి వంట పాత్రలో వేసి శుభ్రం చేసి తాతగారిని పిలిచి, తాతయ్య, కాస్త స్టవ్ వెలిగించవా అంటూ అడిగాడు. రంగారావు స్టవ్ వెలిగించిన తర్వాత పొయ్యి మీద పప్పు పెట్టి అందులో వేయాల్సిన కూరలన్నీ తరిగాడు తేజ. హాల్లోకి వచ్చి, నానమ్మ, బియ్యం ఎన్ని డబ్బాలు తీస్తే మనకు సరిపోతుంది? 2 డబ్బాలు సరిపోతుంది. అయినా చిన్నపిల్లాడివి, నీకు ఈ పనులన్నీ ఏం చేతనవుతాయిరా అని ఆమె అంటుండగానే, నాన్న, నువ్వు నాతో రా అని తండ్రిని తీసుకెళ్ళి బియ్యం కడిగే పని అతనికి అప్పచెప్పి మళ్ళీ ధనలక్ష్మి దగ్గరికి వచ్చి ఎన్ని నీళ్లు పోయాలో తెలుసుకొని కిచెన్లోకి వెళ్ళి తండ్రికి చెప్తాడు. అలా ఒక పొయ్యి మీద అన్నం, మరో పొయ్యి మీద పప్పు పెట్టి కొద్దో గొప్పో తల్లి నేర్పించినంతలో వంట మొదలుపెట్టి మధ్య మధ్యలో ధనలక్ష్మి సలహా తీసుకొని పూర్తి చేశాడు తేజ. కొడుకు వంట చేయడం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్. ఆ రోజుకి టిఫిన్కి బదులుగా భోజనం చేసేసి నలుగురు కలిసి హాల్లో కూర్చున్నారు. చూసావా ధను, చిన్నపిల్లాడు వంట చేసి పెడితే మనం భోజనం చేశాం. నువ్వు నీ కొడుకుని పెంచిన పద్ధతి కంటే కోడలు తన కొడుకుని పెంచుతున్న పద్ధతే సరైనదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది చెప్పు? 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ నాకు గరిట తిప్పడం రానే రాదు. ఆ కారణంగా నువ్వెన్నిసార్లు ఇబ్బంది పడి ఉంటావో. ఇప్పుడు కోడలు కూడా ఇబ్బంది పడుతోంది. నువ్వింట్లోనే ఉన్నా తనకి మాత్రం ఎప్పుడూ సాయం చేయలేదు. వీడికసలు పెళ్ళాం గురించి పట్టించుకోవడమే చేత కాదు. కానీ రేపటి తరం కోడలు అలా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా కొడుక్కి ఆడ మగ సమానమనే భావాన్ని మనసులో నింపింది కళ్యాణి. మీ మాటల్లో నిజముందండి. ఆడపని మగ పని అని వేరుగా ఏమో ఉండవని అందరూ అర్థం చేసుకోవాలని నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. ఆ మరుసటి రోజు కళ్యాణి ఇంటికి తిరిగొస్తుంది. ఎప్పటిలాగా చిరాగ్గా కాకుండా ఈసారి ధనలక్ష్మి కోడల్ని నవ్వుతూ పలకరిస్తుంది. ఎన్నాళ్ళకత్తయ్య మీరు నాతో ఇలా నవ్వుతూ మాట్లాడారు? అవునమ్మా కళ్యాణి, నేను ఓనాటి కోడల్నే అయినా నా కోడలి శ్రమకు విలువివ్వలేదు. భార్య కష్టాన్ని గుర్తించాలని ఏనాడు నా కొడుక్కి చెప్పలేదు. కానీ నువ్వు మాత్రం కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందనే విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలిగావు. నిన్ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తోందమ్మా అంటూ ఆమెను మెచ్చుకుంటుంది. అత్తగారి మెచ్చుకోలు కళ్యాణి మనసు ద్రవించేలా చేసింది. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం ఇవ్వాల్సిందే అని అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు. ఆడపిల్లకి ఇంటి పని, మగపిల్లాడికి బయటి పని మాత్రమే నేర్పించకండి. అలా అని ఏ పని చెప్పకుండా బద్ధకస్తులుగా కూడా మార్చొద్దు. ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడం ఎలాగో నేర్పించండి. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.